అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవ ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ధనుస్సు రాశివారికి 2026 మే 7 గురువారం, 8 శుక్రవారం, 9 శనివారం, 10 ఆదివారం రోజులకు సంబంధించిన రాశి ఫలాలు. ఈ వీడియోలో మీ జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైన సూచనలు, అవకాశాలు, జాగ్రత్తలన్నీ మీకోసం వివరంగా చెప్పబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు ఇప్పటికీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యకపోతే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహమిస్తుంది. మీకు శివుడి ఆశీర్వాదం కలగాలంటే కమెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా టైప్ చేయండి. మీరు వీడియోలు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. ఇది మాకోసం కాదు, మీకోసం. మీ జీవితంలో మంచి మార్పులు రావడానికి ఈ వీడియోలు సహాయపడతాయి. కాబట్టి దయచేసి వీడియో చివరి వరకు చూసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఈ 4 రోజులు బయటకి సాధారణంగా కనిపించినా లోపల ఒక సైలెంట్ మార్పు జరుగుతోంది. చాలామంది ధనస్సు రాశివారు ఈ మార్పును గమనించకుండా ముందుకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా మే 8 మరియు మే 9 రోజుల్లో ఒక విచిత్రమైన మానసిక స్థితి కనిపిస్తుంది. మీకు మీరే అర్థం కాకపోవడం, ఒక పని మొదలుపెట్టి మధ్యలో వదిలేయాలనిపించడం, ఎవరూ మీను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదనే భావన రావచ్చు. ఇది కేవలం భావోద్వేగం కాదు, గ్రహాల ప్రభావం. మీరు ఈ సమయంలో స్పందించే విధానం మీ సంబంధాలు, మీ పనులు, మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక ప్రశ్న మీకు మీరు వేసుకోండి. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు అనుకూలంగా ఉంటాయా, లేక ఆవేశంలో తీసుకున్నవా? ఈ వీడియోలో మీరు వినబోయేది సాధారణ రాశిఫలాలు కాదు, మీ ఆలోచనా విధానాన్ని మార్చే సూచనలు. ఈ సమయంలో చంద్రుని స్థానం చాలా కీలకం. చంద్రుడు మన భావోద్వేగాలను, మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడు. మే 8 మరియు మే 9 రోజుల్లో చంద్రుడు మీ రాశికి సున్నితమైన స్థితిలో ఉండటం వల్ల చిన్న విషయాలు కూడా ఎక్కువగా అనిపించవచ్చు. ఎవరైనా ఒక మాట చెప్పినా అది మీ మనసులో తిరుగుతూ ఉంటుంది. మీరనుకున్న దానికంటే ఎక్కువగా ఆలోచించడం ప్రారంభమవుతుంది. ఇది మీ సహజ స్వభావం కాదు, కానీ ఈ సమయంలో ఇది సహజంగా జరుగుతుంది. మే 9 మరియు మే 10 రోజుల్లో బుధుడి ప్రభావం పెరుగుతుంది. బుధుడు మన ఆలోచనా విధానం, నిర్ణయాలు తీసుకునే తీరు మీద ప్రభావం చూపిస్తాడు. ఈ సమయంలో మీరు ఒక విషయం మీద ఎక్కువగా ఆలోచించి చివరకు ఏ నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. శనిగ్రహం కూడా ఈ సమయంలో మీపై సైలెంట్ ప్రభావం చూపిస్తుంది. శని ప్రభావం అంటే ఆలస్యం, పరీక్షలు, సహనం. మీరు చేసిన పనులకు ఫలితాలు వెంటనే రాకపోవచ్చు, కాని ఇది మీ ప్రయత్నాలను పరీక్షించే దశ. ఈ 3 గ్రహాల కలయిక వల్ల భావోద్వేగం, ఆలోచన, సహనం, ఈ 3 అంశాలు మీ జీవితంలో ముఖ్యంగా మారతాయి. ఈ సమయంలో మీ పనిలో చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు. మీరు చేసిన పని గుర్తింపు పొందకపోవడం వల్ల కొంత నిరుత్సాహం కలగవచ్చు. పై అధికారులు మీపై మరింత బాధ్యతలు వేయవచ్చు, కానీ అదే సమయంలో మీకు సరైన ప్రశంసలు రావడం ఆలస్యమవుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ దశ మీ క్షమతని పరీక్షించే దశ. మీరు క్రమంగా, నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉంటే ఈ పరిస్థితి మారుతుంది. ఈ 4 రోజుల్లో ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మానసికంగా అసంతృప్తిగా ఉన్నప్పుడు కొనుగోళ్ల ద్వారా సంతోషం పొందాలనిపించవచ్చు. అయితే మే 10 రోజున చిన్న ఆర్థిక లాభం లేదా ఒక ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. సంబంధాలలో ఈ సమయంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటను ఇతరులు వేరేలా అర్థం చేసుకోవచ్చు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా స్పందించడం వల్ల పరిస్థితి కఠినంగా మారవచ్చు. ఇక్కడ ముఖ్యమైన సూచన, మాట్లాడే ముందు ఆలోచించడం. ఒక చిన్న విరామం తీసుకుని స్పందిస్తే చాలా సమస్యలు నివారించవచ్చు. మానసిక ఒత్తిడి ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. నిద్రలో అంతరాయం కలగవచ్చు. అదే విషయం మళ్లీ మళ్లీ ఆలోచించడం వల్ల అలసట కలగవచ్చు. శరీర ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం లేకపోయినా మానసిక ప్రశాంతత తగ్గే అవకాశముంది. విద్యార్థులకు కాన్సంట్రేషన్ సమస్యలు రావచ్చు. చదివినది గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టంగా అనిపించవచ్చు. ఈ సమయంలో చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ చదవడం మంచిది. వ్యాపారస్తులకు కొత్త నిర్ణయాలు తీసుకోవడం కంటే ఇప్పటికే ఉన్న పనులను మెరుగుపరచడం మంచిది.
కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మరోసారి ఆలోచించాలి. ఈ 4 రోజుల్లో మీరు చేసే కొన్ని తప్పులు భవిష్యత్తులో సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. భావోద్వేగానికి లోని నిర్ణయాలు తీసుకోవడం. ఈ సమయంలో మీరు అనుభవించే భావాలు తాత్కాలికమైనవి, కానీ మీరు తీసుకునే నిర్ణయాలు శాశ్వత ప్రభావం చూపవచ్చు. చిన్న విషయాలపై పెద్దగా స్పందించడం, ఇది మీ సంబంధాలను దెబ్బతీయవచ్చు. అధిక ఆలోచన. ఒక విషయం మీద ఎక్కువగా ఆలోచించడం వల్ల మీరు అసలు సమస్యను మరింత క్లిష్టం చేసుకోవచ్చు. ఇతరుల మాటలను పూర్తిగా నమ్మడం. ఈ సమయంలో మీరు విన్న సమాచారం పూర్తిగా సరిగ్గా ఉండకపోవచ్చు. ఈ సమయంలో కొన్ని సకారాత్మక అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఆలోచనలను అర్థం చేసుకునే అవకాశం. మీరు మీ బలహీనతలను గుర్తించి వాటిని సరిచేసుకోవచ్చు. సహనం పెరుగుతుంది. మీరు పరిస్థితులను నిశ్శబ్దంగా ఎదుర్కొనడం నేర్చుకుంటారు. మే 10 రోజున ఒక స్పష్టత కలిగించే పరిస్థితి వస్తుంది. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక విషయం మీద నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు. మీరు ఈ దశను సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మీరు మరింత బలంగా మారతారు. ఈ సమయంలో పరిష్కారాలు కేవలం ఆచారాలుగా కాకుండా మీ మానసిక స్థితిని సర్దుబాటు చేసే సాధనాలుగా పనిచేయాలి. ప్రతి పరిష్కారం వెనక ఒక స్పష్టమైన కారణం ఉండాలి. మొదటిగా, ప్రతి ఉదయం సూర్యోదయం సమయంలో నీళ్లు అర్పించడం చాలా ఉపయోగకరం. సూర్యుడు మన ఆత్మవిశ్వాసాన్ని, నిర్ణయ సామర్థ్యాన్ని సూచిస్తాడు. ఈ రోజుల్లో మీకు కనిపిస్తున్న సందిగ్ధతను తగ్గించడానికి సూర్యుని ఆరాధన ఒక శక్తివంతమైన మార్గం. ఇది మీలో స్పష్టతను పెంచుతుంది. రెండవది, రోజుకు కనీసం 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం. ఇది సాధారణంగా కనిపించినా ఈ సమయంలో అత్యంత అవసరమైన పరిష్కారం. బుధుడు మీ ఆలోచనలను గందరగోళంలోకి నెట్టే అవకాశం ఉన్నందున ఈ నిశ్శబ్ద సమయం మీ మనసుని సరిచేస్తుంది. మూడవది, గురువారం రోజున పసుపు రంగు దుస్తులు లేదా చిన్న పసుపు వస్తువు ఉపయోగించడం. గురుగ్రహం జ్ఞానం, మార్గదర్శకత్వానికి సూచకం. ఈ చిన్న మార్పు మీ నిర్ణయాల్లో స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. నాల్గవది, ప్రతిరోజూ ఒక మంచి పని చేయడం. ఇది చిన్న సహాయమైనా సరే, శని ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి ఇది చాలా ముఖ్యమైనది. మీరు చేసే మంచి పనులు మీకు మానసిక శాంతిని ఇస్తాయి. ఐదవది, రాత్రి నిద్రకు ముందు రోజు జరిగిన విషయాలను గుర్తుచేసుకొని మీరు ఎక్కడ తప్పు చేశారో ఆలోచించడం. ఇది స్వీయ విశ్లేషణను పెంచుతుంది. ఈ 4 రోజుల్లో మీలో జరుగుతున్న మార్పు బయటికి కనిపించదు, కానీ లోపల ఒక పెద్ద స్థాయిలో జరుగుతుంది. మీరు మీ గురించి కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇప్పటివరకు మీరు ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా పరిగణనలోకి తీసుకున్నా, ఇప్పుడు మీరు మీ అభిప్రాయాన్ని ప్రాముఖ్యత ఇవ్వడం ప్రారంభిస్తారు. ఇది మొదట్లో కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు. మీరు ఎప్పట్నుంచో వాయిదా వేసిన ఒక నిర్ణయం మళ్లీ మీ ముందుకు వస్తుంది. ఈసారి దాన్ని తప్పించుకోవడం కష్టమవుతుంది. మీరు దాన్ని ఎదుర్కోవాల్సిందే. ఇది ఒక మానసిక పరీక్షలా ఉంటుంది. మీరు మీ భయాలను, సందేహాలను గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ఈ దశలో మీరు మీ నిజమైన బలాన్ని తెలుసుకుంటారు. ఈ సమయంలో మీ ప్రవర్తనలో చిన్న మార్పులు కూడా పెద్ద ప్రభావం చూపిస్తాయి. మీరు సాధారణంగా ఓపికగా ఉండే వ్యక్తి అయినా ఈ రోజుల్లో మీరు తక్కువ ఓపిక చూపించే అవకాశం ఉంది. ఇది మీకు తెలియకుండా జరుగుతుంది. మీరు మాట్లాడే విధానం కూడా కొంచెం మారుతుంది. మీరు చెప్పే మాటలు కాస్త గట్టిగా అనిపించవచ్చు. దీనివల్ల ఇతరులు మీను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే మీరు ఒంటరిగా ఉండాలని అనిపించడం కూడా సాధారణమే. ఇది తప్పు కాదు, కానీ పూర్తిగా ఇతరుల నుంచి దూరంగా ఉండడం మంచిది కాదు. చిన్న చిన్న మార్పులను గమనించి వాటిని సరిచేసుకుంటే మీరు చాలా సమస్యలను ముందుగానే నివారించగలుగుతారు. ఈ 4 రోజులు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఒక పరీక్షలా ఉంటుంది. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు 3 ప్రశ్నలు మీకు మీరు వేసుకోవాలి. ఈ నిర్ణయం తాత్కాలిక భావోద్వేగంతో తీసుకుంటున్నానా? ఇది నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా? ఇది ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే మీరు నిర్ణయం తీసుకుంటే తప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా మే 9 రోజున మీరు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఆ రోజు మీరు ఎక్కువగా ఆలోచించి కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. అందుకే ఆ రోజు ముఖ్యమైన విషయాలను వాయిదా వేయడం మంచిది. ఈ 4 రోజులు కేవలం ఒక చిన్న దశలా కనిపించినా ఇవి మీ భవిష్యత్తుకు ఒక సూచన ఇస్తాయి. మీరు ఈ సమయంలో ఎలా స్పందిస్తారో అదే విధంగా మీరు వచ్చే వారాల్లో కూడా ప్రవర్తించే అవకాశం ఉంది. మే 10 రోజున మీకు ఒక స్పష్టమైన ఆలోచన వస్తుంది. ఇది మీకు ముందుకు ఎలా వెళ్లాలో చూపిస్తుంది. మీరు ఈ సమయంలో మీలో ఉన్న బలహీనతలను గుర్తించి వాటిని సరిచేసుకుంటే భవిష్యత్తులో మీరు మరింత స్థిరంగా ఉంటారు.
ఈ 4 రోజులు మీకు కేవలం ఒక పరీక్ష మాత్రమే కాదు, ఒక మార్గదర్శకంగా కూడా పనిచేస్తాయి. ఇంతవరకు వీడియోను ఆసక్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధనస్సు రాశివారికి ఈ 4 రోజులు చిన్నగా కనిపించినా మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ జీవన విధానాన్ని ప్రభావితం చేసే సమయం. మీరు ఈ సూచనలను గమనించి ప్రశాంతంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు తప్పకుండా పొందగలుగుతారు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే దయచేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. ఎవరికైనా ఇది ఉపయోగపడొచ్చు. ఇలాంటి ఉపయోగకరమైన రాశిఫలాలు, ఆధ్యాత్మిక సూచనలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా గోవింద ఆస్ట్రోసేవ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రేరణ ఇస్తుంది, ఇంకా మంచి కంటెంట్ తీసుకురావడానికి సహాయపడుతుంది. మీ అభిప్రాయాలు, అనుభవాలు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మీరు ఎలా అనుభవిస్తున్నారు, ఈ సూచనలు మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి అన్నది మాకు తెలుసుకోవడం చాలా ముఖ్యము. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. మీ జీవితంలో శాంతి, సంతోషం, విజయాలు నిండాలని కోరుకుంటున్నాను. త్వరలో మరొక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.